Let's begin the show. So much as last time ఏం చేసినామంటే we created two wireframes. So this was done by Rutish and this was done by me, and this was very rough layout. Rutish did some detailing low poly. That was the status as of now. So we will be doing the actual design now. Okay, the wireframe is ready, right? సో లేఅవుట్ అయితే ఫిక్స్ అయింది కానీ What is the next step? You tell me. Just try. వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ అంటే డివైడ్ చేసుకోవాలి వాట్ అదే ఏ సెక్షన్ ఇప్పుడు చూడు, మెయిన్ టాప్, ఇది టాప్ నావిగేషన్ ఒకటి ఉంది. ఓకే, మెయిన్ ఫోల్డ్ ఉంది. ఓకే, తర్వాత సెకండ్ ఫోల్డ్ ఉంది, తర్వాత బ్యానర్ ఫోల్డ్ ఉంది, దాని తర్వాత హాట్ లింక్స్ ఉంది, దాని కింద అది ఉంది, ఫుటర్ ఉంది. ఇన్ని గణం ఉన్నాయి. అందుకనే ఉంది అంటే మన కలర్స్ డిసైడ్ అయినా కదా, సో దాంట్లో మనకు ఏది ప్రైమరీ ఏది సెకండరీ అనేది కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ 60-33 నేను వేసుకున్నావు కదా దానికోసమే. 60 ఈజ్ ఆర్ బ్యాక్గ్రౌండ్, 30 ఈజ్ ఆర్ టెక్స్ట్, 10 ఈజ్ ఆర్ బటన్స్ అండ్ ట్యాగ్స్ కలర్స్. ఇద్దరం కలిపి ఒకటి చేద్దాం అంటున్నా, టాప్ ఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం అంటున్నా. అంటే ఇద్దరం ఒకటేసారి చేస్తుంది అంటే క్లటర్ వేస్తుంది, అంటే నువ్వు క్లటర్ అయిపోతుంది. ఫస్ట్ ఫోల్డ్ నుంచి చేస్తాను, మీరు సెకండ్ ఫోల్డ్ చేయండి. ఓకే, డౌట్ ఉంటే అడుగుతాను. అది అట్లుండాలి కమ్యూనికేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ టీమ్, నెవర్ వర్క్ ఆన్ ద సేమ్ ఫోల్డ్, ఐ మీన్ సేమ్ ఫ్రేమ్. ఓకే, నేను కూడా డూప్లికేట్ చేసుకోమంటావా? నువ్వు డూప్లికేట్ చేసుకొని నీ పార్ట్ నువ్వు చెయ్యి. ఓకే, ఆల్వేస్ రీనేమ్ యువర్ ఓన్ ఫ్రేమ్స్. నువ్వు ఒక్కడే పని చేస్తే ఏం కాదు, బట్ వెన్ యూఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్, ఆల్వేస్ నేమ్ యువర్ ఫ్రేమ్స్ అండ్ లేయర్స్. ఓకే, హూ ఇస్ డూయింగ్ వాట్? ఐఎమ్ డూయింగ్ ద మెయిన్ ఫోల్డ్ లైక్ ట్యాబ్ సెక్షన్ సర్వీసెస్. ఓకే, నేను రాజేష్ టాప్ నావిగేషన్. ఓకే, టాప్ నావిగేషన్ బ్రో. బ్రో ఆ నావిగేషన్ కింద సెక్షన్స్ ఉన్నాయి కదా, హోమ్ అవి యాస్టిస్ పెట్టేనా లేకపోతే ఏమైనా అందులో మారుద్దామా? అంతే యాస్టిస్. సో ఇదన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ డూ గ్రూప్ యాక్టివిటీస్. You need to communicate in such a way that you don't get confused. You need to communicate in such a way that you don't work on the same frames. Okay, different frames లో ఎవరి పని వాళ్ళు చేయాలన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద వర్క్ విల్ గో. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ ద స్పేస్. సో మనం వెబ్సైట్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు యూ కెన్ ఈదర్ ఫాలో అ టేబుల్. నార్మల్గా మొబైల్స్లో ఏంటంటే యూ ఫాలో 4 టేబుల్, 4, 8, 12, 16 అట్లా స్పేసెస్ పెట్టుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్, which it is a bigger size kada, size peddadi kada website compared to mobile. So there you can multiply with 12 table anna, 6 table anna, so it depends, but make sure max to max even number lo unte best, so that okavela resizing ki resize chesinappudu easy aitadi. Let's see what Rutish is doing those subsections. So ee subsections unnai kada, ee subsections Rutish is designing this. Rajesh em chestunnadu? రాజేష్ బ్యాక్ ట్రాక్ పోతుండు. రాజేష్ ఏం చేస్తున్నావు? రాజేష్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా డివైడ్ చేసుకున్నావు. అవి ఎందుకు వేసుకున్నావు? వీటికి ఒకటే విత్ ఉంటుంది కదా అని బటన్ టైప్ లో. అవును, అన్ని ఒకదాని పక్కన ఒకటి వేసేసి ఆటో లేఅవుట్ వేస్తే అయిపోయింది ఇక. అర్థమైందా? అర్థం కాలే? సరే, ఒక పని చేయి, పైన ఈ టెక్స్ట్ పైకి తీసుకెళ్ళు. ఇప్పుడు దీన్ని ఓకే, ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్లో ఇది చేసిన. ఓకే ఓకే, ఇది ఉందా? ఇప్పుడు నువ్వు ప్రతిదానికి ఒకటే విత్ పెడితే ఏమవుతుందో ఫస్ట్ నేను చెప్తా. ఓకే, సో ఇప్పుడు దీనికి విత్ ఎంత ఉంది? దీని విత్ వచ్చేసి 93 ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకో కాపీ చేసుకున్నా. ఓకే, ఇది నెక్స్ట్ దాంట్లో జస్ట్ ఇమాజిన్ కంపెనీ నేమ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ నేమ్ అని పెట్టి, కంపెనీ నేమ్కి ఎంత ఉంది? విత్ 151 ఉంది. ఇప్పుడు నువ్వు దీనికి ఆ 151 విత్ ఇచ్చినావు అనుకో, ఇప్పుడు దీనికి స్పేస్ సేమ్ ఉందా? ఇప్పుడు దీంట్లో లెట్స్ సే హోమ్ ఉందనుకో, చూడు ఇప్పుడు ఇది సేమ్ ఉందా? అన్సెలెక్ట్ చేయది, అన్సెలెక్ట్, బయట ఎక్కడ క్లిక్ చేయి. ఇప్పుడు స్పేసింగ్ సేమ్ ఉందా? కానీ మరి కరెక్టే ఉంది కదా స్పేసింగ్, ఇక్కడ అన్నిటికీ 50 స్పేసింగ్ ఉంది, కానీ ఎందుకు లేదు మరి స్పేసింగ్ కరెక్ట్గా? ఒకటి కూడా సెలెక్ట్ చేసి లేదు కదా బ్రో. కాదు, ఎందుకంటే ప్రతిదానికి నువ్వు ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చినావు, ఈక్వల్ విత్ ఇచ్చినావు. ఓకే, దాని బదులు వాటి ఓన్ విత్ ఇచ్చేసి, ఓకే, అవన్నిటికీ నువ్వు ఒక ఈక్వల్ స్పేసింగ్, అయ్యో యాంగిల్ ఎందుకు వచ్చింది, ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చుకున్నావు అనుకో, ఇట్లా అయిపోయా, వచ్చేసింది ఈక్వల్ స్పేసింగ్. అర్థమైందా? అవి వాటి ఏదైతే ఎగ్జాక్ట్ విత్ ఉందో అంతే విత్ ఉండని, అంతే విత్ ఉంచి వాటి మధ్యలో నువ్వు ఒక ఈక్వల్ స్పేసింగ్ ఇవి. ఓకే, ఇట్లా చేసుకుంటే నీకు ఎప్పుడైతే ఎక్కువ తక్కువ అవుతాయో అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? లైన్గా రాసేయి, ఫస్ట్ ఉన్నాయన్నీ రాసేయి, ఫాంట్ సైజ్ ఒకటి తీసుకొని
పైన ఫాంట్ సైజెస్ ఉన్నాయి కదా మనం అనుకున్నాయి. దీంట్లో ఐ థింక్ 17 యూజ్ చేయొచ్చు అనుకుంటా దీంట్లో. చూడు ఒకసారి. ఓకే. లెట్స్ సీ. నితీష్ అన్ని డూప్లికేట్ వేసి పడేసిండు. యా ఆటో లేఅవుట్ వేసుకుంటే సగం ఈజీ అయిపోతుంది పని. అవు మళ్ళీ ఇది ఎందుకు ఇంత స్పేస్ ఎందుకు వచ్చింది? ఒక్కొక్క దానికి ఆటో లేఅవుట్ వేయకు, మొత్తం చేసే ఫస్ట్. మొత్తం చేసి ఆ మొత్తానికి ఒక ఆటో లేఅవుట్ ఇయ్యి. లేదు అంటే ఆటో లేఅవుట్ లేదు అని అంటే అట్లనే డూప్లికేట్ చేసుకుంటా పో. అన్ని టెక్స్ట్ రాసిన తర్వాత అన్ని పట్టుకొని ఈక్వల్ స్పేసింగ్ కొట్టేసాయి. ఆటో లేఅవుట్ వాడబుద్ది కాకపోతే. ఆటో లేఅవుట్ వాడాలని పక్కా ఏం లేదు, కానీ ఈజీ అయిపోతుంది. లేదు నేను ఆటో లేఅవుట్ లేకుండా అని అంటే గమ్మున అన్నింటిని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకొని స్పేసింగ్ కొట్టేసాయి, ఈక్వల్ స్పేసింగ్. ఇక్కడ క్యూఆర్ కోడ్ కదా వస్తది. రాజేష్ ఒకసారి బ్రో. ప్లగిన్స్ కి ఓకే. ఓపెన్ చేసినా క్యూఆర్ అని కొట్టు. క్యూఆర్ ఆ, కోడ్ జనరేటర్. క్యూఆర్ ఒక నిమిషం సెకండ్ది ఇచ్చేయి. క్యూఆర్ కోడ్ రా. క్యూఆర్ కోడ్ సెకండ్ది. సెకండ్ దాంట్లో వెక్టర్లోకి వెళ్ళు. సెకండ్ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసినావా? ఓపెన్ చేశాను. దాంట్లో రాస్టర్ వెక్టర్ రెండు ఉన్నాయి చూడు. వెక్టర్ ఓపెన్ చేశాను. అక్కడ లింక్ అయ్యి ప్రస్తుతానికి నార్మల్ చేసేసాయి. ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆల్రెడీ అందులో figma.com అని ఉంది. అది కొట్టేసి, అది ఇన్సర్ట్ కొట్టేసి తర్వాత చేంజ్ చేసుకుందాం. అది అక్కడ ప్లేస్ చేసి తర్వాత చేంజ్ చేసుకుందాం. సింపుల్. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఇది ఏడుంది ఇది గ్రూపు. ఇప్పుడు లేయర్స్ ప్యానెల్లో ఆ ఇమేజ్ ఉందా? ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేయి. ఇప్పుడు దానికి కంట్రోల్ D కొట్టు. డూప్లికేట్ వచ్చిందా? ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకో. చేసినావా? ఇప్పుడు ఆ గ్రూప్ ఎక్స్పాండ్ చేయి. గ్రూప్ ఎక్స్పాండ్ చేయి. లేయర్స్ ప్యానెల్లో ఎక్స్పాండ్ చేయి గ్రూప్ని. చేసినావా? ఇప్పుడు ఆ పైన ఉన్న దాన్ని సెలెక్ట్ చేయి. పైన ఉన్న ఇమేజ్ సెలెక్ట్ చేయి. పైన ఉన్న లేయర్ రెండు డూప్లికేట్ ఉన్నాయి కదా, అది ఫిల్లోకి వెళ్ళి సాలిడ్ చేయి. దాన్ని సాలిడ్ చేయి. ఇప్పుడు దానికి వైట్ కలర్ ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ నీ గ్రూప్లోకి వెళ్ళి ఆ పైన ఫిల్ కింద నీ ఇమేజ్ రెండు సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు వెళ్ళి మాస్క్ గ్రూప్ కొట్టేసి, లేదా కంట్రోల్ ఆల్ట్ M వచ్చిందా? అంతే. సో ఒకవేళ ఇమేజ్ ఏదైనా ఉందనుకో దాన్ని నువ్వు అట్లా చేయొచ్చు. లేదు అని అంటే మోస్ట్లీ ఐకాన్స్ అనేవి SVGలో ఉంటాయి. ఓకే, SVGలో ఉంటే ఏమవుతుందంటే నీకు డైరెక్ట్గా నీకు లేయర్స్ ప్యానెల్లోనే కలర్స్ చేంజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇదొక్కసారి చూడండి. అంటే ఇది మీడియంలో ఉంది ప్రస్తుతానికైతే. బుక్‌లో పెడితే ఇలా ఉంది. మీడియం పెట్టు, మళ్ళా మేక్ ఇట్ బుక్. అది కొంచెం మరీ బోర్ అనిపిస్తుంది. బట్ ఇది ప్రొటోటైప్. లెట్స్ గో బ్యాక్ టు మీడియం. మీడియం దాని ముందు బుక్కే ఉందా? బుక్ లైట్ అంటే మరీ లైట్‌గా అయిపోతుంది. బుక్కే లైట్ అవుతుంది. మరీ తిన్నగా ఉంటుంది. బట్ డిడ్ యూ సెలెక్ట్ R కలర్? ఐ థింక్ దిస్ ఇస్ బ్లాక్. బ్లాక్. బట్ డిడ్ యూ సెలెక్ట్ R 30% కలర్? చేంజ్ చేసినావా? ఐకన్స్కి కూడా ఐకాన్స్ అంటే ఇక మాస్క్ చేయాలని. అయితే లైట్ తీసుకో ప్రస్తుతానికి.
ఇప్పుడు దీన్ని బుక్ చేయి. గో టు మీడియం. యాక్సెసిబిలిటీ చెక్ చేద్దాం. లెట్స్ డు యాక్సెసిబిలిటీ చెక్. A11Y రన్ చెక్. ఓకే, దిస్ ఇస్ మీటింగ్. ఒకసారి దాన్ని బుక్ చేయి. చేసా. ఇది కూడా మీట్ అవుతుంది. 2 మీట్ అవుతాయి, కానీ ఇదే మీడియం కొంచెం బోల్డ్‌లా అనిపించింది అందుకని. కానీ వై ఐఎమ్ ఫీలింగ్ సమ్ డిస్కనెక్ట్. ఇదే కదా, స్పేసింగ్ లేదు, ఇరు కనిపిస్తుంది నాకు. 28. 34 మేబీ. 24 plus 6 30. Yeah, 30. Can we make this more lighter? దేన్ని? Borders ni. ఓకే. ఇప్పుడు ఏదుంది? C7 ఉంది కదా. లెట్స్ కీప్ ఆర్ కలర్. మరి అసలుకే కనిపించదు. ఇదేలా ఉంది? ఏం చేసినాం? దాన్ని లైట్ చేస్తాను. కొంచెం లైట్ చేసినాం. Let's see this later, sometime later. ఐకాన్ బ్యాక్గ్రౌండ్ కూడా మన ఈ కలర్స్ నుంచి తీసుకుందాం అనుకుంటే కొంచెం ఎక్కువ డార్క్ ఉంది. వీటికి లైటర్ కలర్స్ ఇచ్చేయచ్చుగా బ్యాక్గ్రౌండ్స్కి, ఐకాన్ బ్యాక్గ్రౌండ్స్కి. అంటే ఏ కలర్ తీసుకున్నాను అయితే ప్రైమరీ అయితే కొంచెం ఎర్రర్ స్టేట్లో అనిపిస్తుంది. సెకండరీ కలర్ ప్రైమరీ బ్లూ. ఇది ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ 60% తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో బ్యాక్గ్రౌండ్ అదే ఉందా? లేదుగా. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అదే పెట్టేసా. దెన్ మేక్ దిస్ వైట్. ఓకే, అంటే వైట్ కూడా అంత సటల్ ఉంటే కనిపించదు. ఇలా doesn't make any difference. అది చేయొచ్చు కానీ బట్ ఎలా ఉందో షాడో ఇచ్చిన వద్దు. షాడో జస్ట్ బార్డర్ ఇచ్చా. So one thing which is not syncing is వీటి పైన ట్యాగ్స్ కార్నర్ చూడు, అండ్ దెన్ కింద వీటి కార్నర్ చూడు, కార్నరింగ్ చూడు. ఓకే, దిస్ ఈస్ నాట్ సింకింగ్ ఫర్ సమ్ రీజన్. నీ దాంట్లో వెర్ ఈస్ యువర్స్, వేర్ ఈస్ యువర్ వైర్ ఫ్రేమ్? ఇంట్లో ఎంత ఉంది కర్వేచరు? 7 ఎంత ఉంటుంది? 16 16 వాళ్ళ దగ్గర ఎంత ఉంది? 7 ఉంది. లెట్స్ ట్రై టు చేంజ్ దిస్ 17. 16. ఓకే, ట్యాగ్స్ కూడా 16 ఉంటుందా? ట్యాగ్స్ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి 16 చేసినా అంతే వస్తుంది అనుకుంటా. చెప్తే ఒకసారి. దిస్ ఇస్ బ్లెండింగ్ బెటర్ నౌ. చలో లెట్స్ పుట్ ఇప్పటివరకు అయిందంతా ఫైనల్లో నూకేద్దాం. రితేష్ నూకేష్. సరిగ్గా చేయలేదు బ్రో, అందుకే అనిపిస్తుంది. ఎవరు చేయలేదు? నేను మార్కింగ్ సరిగ్గా చేయలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవరు చేయలేదు అని. జస్ట్ కొంచెం కట్ అయిపోయినట్టు వచ్చింది, ఏంటబ్బా. అది ఎందుకు కట్ అయిందంటే ఎప్పుడైతే నువ్వు ఫ్రేమ్ని ఎక్స్టెండ్ చేస్తున్నావు అటు ఇటు, నువ్వు దాన్ని సెలెక్ట్ చేసి ఫ్రేమ్ ఎక్స్టెండ్ చేయట్లేదు, దాన్ని డైరెక్ట్గా లాగుతున్నావు. ఓకే, సో
ఇప్పుడు చూడు ఒక పైన చూడు మొత్తం దానిపైన రితీష్ ప్లీజ్ కొలాట్ ద రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ Huh? ఫైనల్ దాంట్లో వేసేసాయి ఏవేవైతే అయినాయో ఫైనల్ దాంట్లో వేసేసాయి రాజేష్ అయిపోయింది. ఇక్కడ చూడు ఇప్పుడు ఇది ఫ్రేమ్ ఉందా ఈ ఫ్రేమ్లో ఒక స్క్వేర్ వేసింది అనుకో ఇప్పుడు రైట్ సైడ్లో కన్స్టెంట్స్ అని ఒకటి ఉంటాయి తెలుసా కాన్సెప్ట్ తెలుసు బ్రో. సో ఇప్పుడు దాని ప్రకారం నువ్వు ఇట్లా రైట్ సైడ్ ఇప్పుడు చూడు ఇప్పుడు నేను దీనికి ఉన్న డిఫాల్ట్ కన్సెంట్ ఏంది లెఫ్ట్ టాప్ ఉంది లెఫ్ట్ ఇక్కడ టాప్ ఉంది సో నేను లెఫ్ట్లో చేసినప్పుడు ఏమవుతుంది నీ లోపల స్క్వేర్ కూడా మూవ్ అవుతుంది కదా సో ఇందాక నువ్వు అక్కడ ఎప్పుడైతే ఫ్రేమ్ని డ్రాగ్ చేసినావో అప్పుడు ఆటోమేటిక్గా నీ మాస్క్ అనేది కూడా జరిగింది నువ్వు ఫస్ట్ కరెక్టే చేసినావు కానీ తర్వాత ఎప్పుడైతే ఫ్రేమ్ని ఎక్స్టెండ్ చేసినావో అప్పుడు తేడా కొట్టింది అదైనా నేను బాగా చేశాను అయితే. ఫస్ట్ బాగానే చేసినావు తర్వాత ఎప్పుడైతే ఫ్రేమ్ ఎక్స్టెండ్ చేసినావు అది సో ఎప్పుడైనా సరే ఫ్రేమ్ ఎక్స్టెండ్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఏ సైడ్ అయితే ఎక్స్టెండ్ చేయాలో ఆ సైడ్ గుంజు ఇప్పుడు చూడు ఇప్పుడు చేంజ్ అవుతుందా ఇప్పుడు నేను కంట్రోల్ వదిలేసి అంట వస్తుందా అది సో దట్స్ ద డిఫరెన్స్ సో ఎప్పుడైనా ఫ్రేమ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఆల్వేస్ క్లిక్ ఆన్ హోల్డ్ ఆన్ కంట్రోల్ అండ్ డూ ఇట్ ఈ క్యూఆర్ కోడ్ పైన ఒకటి బ్లాక్ ఇచ్చిన స్కాన్ ఫర్ డౌన్లోడ్ అని ఒకటి పెడదామని చెప్పి దాన్ని లేపేసినావుగా అదే చెప్దాం అనుకుంటున్నా క్యూఆర్ ఉంది కానీ క్యూఆర్ అని రాజేష్ సెంటర్ సెక్షన్ తీసి సెక్షన్ చేద్దాం మళ్ళా తీసాను బ్రో క్యూఆర్ తీసాను. తీసి రుతీష్ ఇది 1.5 ఎవరిచ్చి నువ్వు ఇచ్చినావా టెక్స్ట్కి అదే ఇంతకుముందు ఇంటర్ కొండే అనుకుంటా అదే అన్నిటికీ అంతే ఉంది యాక్చువల్గా ఇంటర్ కొండే సెలెక్ట్ చేసినప్పుడు కూడా డిఫాల్ట్గా 1.5 చేస్తున్నాను కానీ నేను చేంజ్ చేశాను అదే నువ్వు చేసిన దాంట్లో ఉంది నేను చేసిన దాంట్లో లేవు ఎలా చేంజ్ చేసి నేను అచ్చా నువ్వు చేంజ్ చేసినావు ఇప్పుడు దీంట్లో నేను చేంజ్ చేసాను దాంట్లో చేసేటప్పుడు అప్పుడు మీరు పాయింట్అవుట్ చేశారు ఇక్కడ కూడా ఉన్నాయి హాట్ లింక్స్ మొత్తం హాట్ లింక్స్ ఏంటంటే అది ఇటాలిక్ లేదు ఫాంట్ సో అలా నేను చేశాను ఇంటర్ది ఇటాలిక్ ఇన్స్టాల్ చేస్తాను అచ్చా ఓన్లీ న్యూకి ఇటాలిక్ చేసినావా అది ఇటాలిక్ లేకుండా ఒక్క ఇన్స్టాల్ చేద్దాం నేను లెటర్ స్పేసింగ్ గురించి మాట్లాడతాను లెటర్ స్పేసింగ్ 1.5% తీసేసా లేదు ఇప్పుడు నేను తీసిన దీంట్లోకి వెళ్ళి దేంట్లో ఓకే ఇంటర్దా హాట్ లింక్స్లో లేదు దాంట్లో కూడా నేను ఇదే తీసిన చేంజ్ చేస్తానండి ఇంకా ఇప్పుడు ఐ జస్ట్ రిమూవ్ హెడర్ 29 ఉందా అంటే మన దాంట్లో 29 ఓకే ఓకే ఈ స్పేసింగ్ ఎంత ఇచ్చినావు 80 ఇచ్చినావు టాప్కి దీనికి 48 ఉంది అంటే మరీ దూరంగా అనిపించండి పైన ఒకటి అలా ఇచ్చేసి 36 48 ఓకే వర్క్స్ బట్ ఇది మరి దూరం అయిపోలేదా ఒకసారి లెట్ మీ చెక్ ఇన్ ద ప్రోటోటైప్ ఐ థింక్ దిస్ ఈస్ షేపింగ్ గుడ్ కానీ ఆ పైన ఏదో బిస్కెట్ అయింది ఈడ రాజేష్ నేను చేసినప్పుడు బాగా ఉంది బ్రో ఇది ఎందుకు ఈడ మధ్యలో అయిపోయింది నేను చేసిన దాంట్లో చూడండి బ్రో నీ మార్చినప్పుడు మారిపోయింది ఈడ కూడా 44 ఉంది స్పేస్ లేఅవుట్ ఎంత తీసుకున్నావు 240 24 ఓకే దీంట్లో ఉంది దీంట్లో 240 24 అంతే ఉంది ఏం తేడా కొట్టింది 1 2 3 4 5 6 7 8 9 లాగిన్ మిస్ అయింది లాగిన్ మిస్ అయింది దీనికి ఐకాన్ కావాలి కదా 91212 దానికి ఒక ఐకాన్ చూడండి బ్రో బ్లాక్ గివ్ దిస్ ఫైనల్కి ఓకే ఇదిదా మ్యాటరు దిస్ ఇస్ వాట్ వాజ్ మిస్సింగ్ నేను అది చూస్తున్నా ఎందుకు క్లీన్గా అనిపిస్తుంది వెబ్సైట్ మనది కలర్స్ తీసుకుందాం కదా అని చెప్పి ఇదేనా బ్యాక్గ్రౌండ్
60 ఇది కాదా? డోంట్ టెల్ మీ. కాదు. కాదా? ఇదే oops my కదా! bad. చేంజ్ it. మై బ్యాడ్. కంట్రోల్ Z కొడితే అయిపోతుంది కదా నేను. ఆగు. డన్. బట్ ద ట్యాగ్స్ ఆర్ స్టిల్ నాట్ దేర్. ట్యాగ్స్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. లైక్ బటన్స్‌తో పోలిస్తే. మేబీ వి కెన్ ఇంక్రీజ్ ద హైట్ అండ్ కొంచెం సైడ్ ప్యాడింగ్ కూడా తగ్గిస్తే కొంచెం ఇదేంటంటే ప్రస్తుతానికి కొంచెం లాగినట్టున్నాయి బటన్స్. ఇంక్రీజ్ చెయ్యి. ప్రస్తుతానికి ఎంత ఉంది? లెట్స్ సీ. 3216 and what is the font size? Font is 22. स्पेस ही कौन दे रहा है इसमें? ఎంత ఇచ్చినావు? ఇచ్చా. ఈక్వల్‌గా ఇచ్చిన. అంటే సైడ్‌కి ఎంత ఉందో అంత ఇచ్చా. అస్సలు వద్దు. హైట్ షుడ్ బి హాఫ్ ఉండాలి. లెట్స్ మేక్ ఇట్ ద సేమ్ సైజ్ ఆఫ్ ద ఫాంట్. లెట్స్ మేక్ ఇట్ 22. అంటే హైటా? అండ్ చేంజ్ దట్ టు 24 ప్యాడింగ్, సైడ్ ప్యాడింగ్. 24 అంటున్నా. 44. ఓకే. షుడ్ బి అట్ ద బార్డర్స్. ఒక్కదానికి యాడ్ చేయి. కోర్ సర్వీసెస్ కన్నా దేనికన్నా. అదే మన హోవర్ స్టేట్ ఉండేగా. ఎక్కడ యాడ్ చేసినావు బార్డర్? అచ్చా ఇట యాడ్ చేసినావా? చూసుకోలేదు అదే. సరే. పైన దాంట్లో ఇది రాజేష్ నీ దాంట్లో విత్ డ్రాప్ డౌన్ యాడ్ చేయి నెక్స్ట్. దాంట్లో చేయనా బ్రో? ఫైనల్ దాంట్లో చేయనా? నీ దాంట్లో చేయి. కలర్ బ్లాక్ ఉంది ఇది. యా దిస్ ఈస్ లుకింగ్ మచ్ బెటర్. ఫిల్ కలర్ ఒకసారి తీసేసుకోదనా? అంటే అన్‌సెలెక్టెడ్ బటన్స్‌కి. ఫిల్ కలర్ తీసేసి బ్లెండ్ అయిపోతుంది దాంట్లో. ఒకసారి ప్రోటోటైప్‌లో చూడండి. నేను ప్రోటోటైప్ నుంచి చూస్తాను. నౌ ఇట్ ఈస్ గివింగ్ అ ఫీలింగ్ ఆఫ్ ట్యాగ్స్ లాగా ఫీలింగ్ వస్తుంది. అంటే డిఫరెన్షియేట్ అవుతుంది. ఒకవేళ తీసేస్తే కింద దానిది పైనది సిమిలర్ కొట్టేస్తుంది. లెట్స్ లీవ్ ఇట్ లైక్ దిస్. మళ్ళీ వి విల్ కమ్ బ్యాక్ అండ్ సీ దిస్. అప్పుడు మేబీ విల్ హ్యావ్ అ ఫ్రెష్ థాట్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సరే ఇది ఒక్కటి వి విల్ రివిజిట్ అగైన్. We will see some more inspirations, we'll see some other designs and then get back to this so that we get more ideas. Chalo, ఈ రోజుకి క్లోజ్ చేద్దాం.